మారుతి అన్న ఇంటి అడ్రస్ ఇచ్చి తప్పు చేశాడేమో. హాయ్ గాయ్స్, ఈ రోజు రాజాసాబ్ సినిమా అయితే రిలీజ్ అయింది. ఇంకా లేట్ చేయకుండా సినిమాకి అయితే వెళ్తున్నాం. ఈ థియేటర్ లో పడిన ప్రభాస్ సినిమాలన్నీ హిట్. బాహుబలి 1, బాహుబలి 2, సల్లార్, కల్కి. సో ఇది కూడా సినిమా చూసి మాట్లాడదాం, హిట్టా ఫట్టా అని. ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం. పండగ పండగ, రాజాసాబ్ పండగ పండగ పండగ, ప్రభాస్ పండగ పండగ పండగ, పొంగల్ పండగ. ఓకే, అది ఇగ్నోర్ చేయండి, ఏదో హైప్ కోసం. ఇంకా సినిమా అయితే స్టార్ట్ అయింది. టైటిల్ కార్డ్ మాత్రం అదిరిపోయింది. ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే కామెడీ, హారర్, ఫ్యాంటసీ, యాక్షన్ ఇవన్నీ ఉంటాయన్నారు. నాకు ఏవి కనపడలేదు ఫస్ట్ హాఫ్ లో. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ చాలా బెటర్. కామెడీ గానీ, ఎమోషన్ గానీ, యాక్షన్ గానీ, పాటలు గానీ చాలా బాగున్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చే నాచే నాచే సాంగ్ కూడా సూపర్ ఉంది. సినిమాలో కొన్ని సీన్లు అయితే లేపేశారు. వాళ్ళ తాత గెటాప్ వేసుకునే సీన్ అయితే లేదు. ఇంకోటి రివర్స్ లో వెళ్ళి ఫైట్ ఉంటది, అది లేదు. చాలా కష్టపడి చేసాము ఆ ఫైట్ ని అన్నారు కానీ మరి సినిమాలు ఎందుకు పెట్టలేదో తెలియదు. ఈ గెటప్ ని ట్రైలర్ లో చూపించకుండా డైరెక్ట్ థియేటర్ లో చూపించింటే చాలా బాగుంది అనిపించింది. ఫైనల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ప్రభాస్ అన్న రేంజ్ కి తగిన స్టోరీ అయితే ఇది కాదు. ఏదో ఒక చిన్న హీరోని పెట్టి తీసింటే చాలా బాగుండేది సినిమా. ఫైనల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.2. ఒకవేళ మీరు ఈ సినిమా చూసింటే ఎలా ఉందో కామెంట్ చేయండి. సినిమా అయిపోయాక థియేటర్ బయట హంగామా అయితే చేశారు ఫ్యాన్స్, బైక్ తో, ఆటోతో. అది చూసేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాం. దట్స్ ద వీడియో గైస్, ఫాలో చేయండి. సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ రివ్యూస్ అని ఇద్దాం. బై గైస్.